రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అధికారం పేనుకు పెత్తనమిచ్చినట్టయిందా? ఓటుకు నోటు దొంగ రుణం కోసం తెలంగాణ జలాల్ని పణంగా పెడుతున్నాడా? ముఖ్యమంత్రి పదవిలో ఉండి తెలంగాణ నీటి వాటాకే ఎసరు పెడుతున్నాడా? కృష్ణా నీటిని ఏపీ దోచుకెళ్తున్నా రేవంత్ అందుకే నోరెత్తడం లేదా? రేవంత్ చంద్రబాబు బీజేపీల మ్యాచ్ ఫిక్సింగ్తోనే జల దోపిడీ నడుస్తోందా? తటస్థంగా ఉండాల్సిన కృష్ణా బోర్డు ఏపీకి గులాముగా మారిందా? తెలంగాణ నీటి వాటాపై బీఆర్ఎస్ ప్రశ్నిస్తే కాంగ్రెస్ ఎదురుదాడిలో మతలబేంటి? హడావుడిగా మీటింగులు ప్రకటించి తీరా టైంకు వాయిదా వేయడంలో కుట్రేంటి? నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడ్చినట్టు నటించు అంటూ అందరూ కలిసి నాటకాలాడుతున్నారా? చంద్రబాబు సున్నితమైన అంశం సుద్దుల్లో తెలంగాణకు మళ్లీ చేస్తున్న ద్రోహమేంటి? అడిగే నాదుడే లేక తెలంగాణ దగా పడాల్సిందేనా? రైతులకు నీళ్ళిచ్చే తెలివి ఎలాగూ లేదు. పోనీ ఉన్న నీళ్ళైనా కాపాడుతున్నారంటే అదీ లేదు. కళ్ల ముందే ఏపీ మన నీళ్లను కబలిస్తుంటే రేవంత్ సర్కార్ కళ్ళు మూసుకుంటోంది. గురువు చంద్రబాబు దర్జాగా కృష్ణా నీటిని చోరీ చేస్తుంటే శిష్యుడు రేవంత్ రెడ్డి చేష్టలుడిగి చూస్తున్నాడు. తెలంగాణను ఎండబెట్టి నీళ్లు తీసుకుపోతుంటే రేవంత్ గుడ్లప్పగించి చోద్యం చూస్తున్నాడు. కేసీఆర్ చెప్పినట్టుగా కత్తి ఆంధ్రుడిదే, పొడిచెటోడే మనోడు. రేవంత్ అక్షరాల ఇప్పుడు ఇదే పని చేస్తున్నాడు. పక్క రాష్ట్రానికి ఇతోధికంగా సహకరించి తెలంగాణకు వెన్నుపోటు పొడుస్తున్నాడు. ఏపీ జలదోపిడీపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఉలుకు పలుకు లేకుండా ఉన్నాడు. ఇక బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు ఏం చేస్తున్నారో దేవుడికే తెలియాలి. రైతులు గోసపడుతున్నా కిషన్ రెడ్డి కిమ్మనడం లేదు. మన నీళ్లు ఎత్తుకుపోతుంటే బండి సంజయ్ బండబారిపోయాడు. రాష్ట్ర ప్రయోజనాలు పట్టని మీకెందుకు పదవులు? చంద్రబాబు, రేవంత్, బీజేపీ మూకుమ్మడిగా తెలంగాణకు తీరని అన్యాయం చేస్తున్నారు. బీఆర్ఎస్ గర్జించినప్పుడు సమావేశాలు పెట్టడం, తర్వాత వాయిదాలు అంటూ నాటకాలు వేయడం కాంగ్రెస్ సర్కారు అలవాటైంది. ఏపీ జలదోపిడీ చేస్తోందని నిన్న మాజీ మంత్రి హరీష్ రావు నిప్పులు చెరగడంతో ఆ వెంటనే మీటింగ్ ఏర్పాటు చేస్తామని బోర్డు ప్రకటన చేసింది. తర్వాత చంద్రబాబు రంగంలోకి దిగడం, వెనువెంటనే బోర్డు సమావేశం వాయిదా వేయడం అన్నీ చకచకా జరిగిపోయాయి. తెలంగాణ నీటి ప్రయోజనాలకు కృష్ణా బోర్డు మరోసారి ద్రోహం చేసింది. ఇవాళ జరగాల్సిన సమావేశాన్ని అర్ధాంతరంగా వాయిదా వేశారు. మీటింగ్ వాయిదా వెనుక ఏపీ సీఎం చంద్రబాబు కుట్ర ఉందనేది కాదనలేని సత్యం. ఢిల్లీ పెద్దలను కలిసి కేఆర్ఎంబీ మీటింగ్ను బలవంతంగా వాయిదా వేయించారు. కృష్ణా బోర్డు కూడా ఏపీకి వంతపాడుతూ ఏకపక్షంగా వ్యవహరిస్తోంది. ఇంత జరుగుతున్నా రేవంత్ సర్కారుకు మాత్రం సోయి రావడం లేదు. కృష్ణా బోర్డు చంద్రబాబుల కుట్రల్ని అడ్డుకోవడం లేదు. సరికదా ఇదేం అన్యాయమని ప్రశ్నించే ధైర్యం కూడా చేయడం లేదు. పోతే పోని అన్నట్టుగా మన నీళ్లు వదిలేస్తున్నారు. కృష్ణా బోర్డు పదే పదే మీటింగు వాయిదా వేస్తున్నప్పటికీ రేవంత్ సర్కారుకు చీమ కుట్టినట్టయినా లేదు. రాజకీయ గురువు చంద్రబాబు యథేచ్ఛగా నీళ్లు దోచుకుంటున్నా రేవంత్ గమ్మునుంటున్నాడు. తెలంగాణ నీళ్లను నీ గురువుకు గురుదక్షిణ కింద సమర్పించుకుంటున్నావా రేవంత్ మహాశయ? బరాబర్ అవి మన నీళ్లు, మన హక్కు. తన్నుకుపోవడానికి చంద్రబాబు ఎవరు? దర్జాగా తీసుకెళ్లండి చెప్పడానికి రేవంత్ ఎవరు? తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన కృష్ణా నీటిని ఆంధ్రప్రదేశ్ అప్పనంగా తస్కరించడం తప్పు. వృధా జలాల పేరుతో అందిన కాడికి నీటిని తోడేయడం అన్యాయం. ఇదేంటని ప్రశ్నిస్తే సున్నితమైన అంశంపై రాజకీయాలు చేయొద్దంటున్నాడు శుద్ధపూస చంద్రబాబు. చెప్పేవి నీతులు, తీసేవి గోతులు అన్నట్టుగా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నాడు. ఎగువన దిగువన కృష్ణా జలాల్ని ఇష్టారాజ్యంగా మళ్లించుకుంటూనే బాబు చిలక పలుకులు పలుకుతున్నాడు. ఇదేచ్ఛగా పెన్నా బేసిన్కు మన నీళ్లు తరలించుకుపోతూ నంగనాచి నకరాలన్నీ చేస్తున్నాడు. ఏపీ ఇప్పటికే తాత్కాలిక కోటాకు మించి కృష్ణా జలాల్ని వాడేసుకుంది. కానీ ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు మాత్రం వృధా జలాలనే తరలిస్తున్నామని పచ్చి అబద్ధాలు చెబుతున్నాడు. బేసిన్ చివరలో ఉన్నామని, వృధాగా పోయే జలాల్ని తీసుకుంటున్నామంటూ చంద్రబాబు అతి తెలివి చూపిస్తున్నాడు. బాబు కుట్ర మన మట్టిబుర్ర రేవంత్కే అర్థం కావట్లేదు. ఈ ఏడాది కృష్ణా నుంచి 850 టీఎంసీలకు పైగా నీళ్లు సముద్రంలో కలిశాయి. అవి బోను దాదాపు 1010 టీఎంసీలు ఇరు రాష్ట్రాలు వినియోగించుకునేందుకు అందుబాటులోకి వచ్చాయి.
తాత్కాలిక కోటా ప్రకారం అనుకున్న మేరకు తమ వాటా జలాల్ని ఏపీ మళ్లించుకుపోయింది. అటు పెన్నా బేసిన్లో దాదాపు 350 టీఎంసీలను నిల్వ చేసుకుంది. దిగువన పులిచింతల, ప్రకాశం బ్యారేజీల్లోనూ దాదాపు 50 టీఎంసీలకు పైనే నీటి నిల్వలున్నాయి. కడుపు నిండా నీళ్లున్నప్పటికీ ఉమ్మడి రిజర్వాయర్లలోని జలాల్లో మళ్లీ వాటా అడుగుతోంది ఏపీ సర్కార్. ఇదెక్కడి దుర్మార్గం అంటే తెలంగాణకు నీళ్లొద్దా, తెలంగాణ రైతులు సాగునీటిని వాడుకోవద్దా, తెలంగాణ పంటలు పండొద్దా, మా నీళ్లు తీసుకొని మా పొలాల ఎండబెడతారా? తెలంగాణ రైతాంగానికి తీరని నష్టం వాటిల్లుతుందని బీఆర్ఎస్ గళమెత్తగానే ఇది సున్నిత అంశం అంటూ చంద్రబాబు సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. నిరాటకంగా జలదోపిడీకి పాల్పడి తెలంగాణ ప్రయోజనాల్ని దెబ్బతీయడమే కాకుండా వాటికి రాజకీయ రంగు పులిమి పబ్బం గడుపుకుంటున్నాడు చంద్రబాబు. ఇటు ఏపీ జల చౌర్యాన్ని అడ్డుకోకుండా మీనమేషాలు లెక్కిస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఎందుకు? చంద్రబాబును ఎదిరించే దమ్ము లేదా మిస్టర్ రేవంత్? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా నీటిని తరలిస్తుంటే సీఎం రేవంత్ చేష్టలుడిగి చూస్తున్నాడని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇప్పటికే నాగార్జున సాగర్ నుంచి మెజారిటీ నీటి వాటాను తరలించుకుపోయారని గుర్తు చేశారు. ఇలా అయితే సాగర్ కింద ఉన్న పంట పొలాలకు సాగునీరు అందదని హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. నాగార్జున సాగర్ నుంచి ఏపీ నీటిని తరలిస్తుంటే కృష్ణా రివర్ బోర్డు ఏం చేస్తోందని ప్రశ్నించారు. తెలంగాణ నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు, 2 కేంద్ర మంత్రులు ఉండి ఏం ప్రయోజనమని నిలదీశారు హరీష్ రావు. రోజు 10,000 క్యూసెక్కులు పోతా ఉన్నాయి. మరి ముఖ్యమంత్రి గారు, నీటిపారుదల శాఖ మంత్రి గారు బెల్లం కొట్టిన రాయిలాగా చలనం లేకుండా ఎందుకు పడి ఉన్నారు? కృష్ణా జలాల్లో తాత్కాలిక ఒప్పందం ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ వాటా 512 టీఎంసీలు, కానీ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ 657 టీఎంసీలు తీసుకుపోయింది. 657 టీఎంసీలు తీసుకపోతే మీ నోరు పెగలడం లేదా అని అడుగుతా ఉన్నా. మిమ్మల్ని ఎన్నుకున్నది ఎందుకు? రాష్ట్ర హక్కులను ఆంధ్రప్రదేశ్కు తాకట్టు పట్టడానికి మిమ్మల్ని రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నారా? గడిచిన 25 రోజుల్లోనే 60 టీఎంసీల నీళ్లు తరలించారు. అంటే దాదాపు రోజుకు 2 టీఎంసీల నీళ్లు పోతా ఉన్నాయి. అంటే తెలంగాణ నీటి ప్రయోజనాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టవా? ఇవాళ మీ నిర్లక్ష్యం తెలంగాణ పాలిట పెను శాపం కాబోతా ఉంది. ఇవాళ నాగార్జున సాగర్ను మనం ఆ రోజు అసెంబ్లీలో కూడా తీర్మానం చేసినాం. సిఆర్పిఎఫ్ బలగాలను వెంటనే ఉపసంహరించుకోవాలి, నాగార్జున సాగర్ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో తీసుకోవాలని మన శాసనసభలో కూడా తీర్మానం చేశాం. నవంబర్ 30, 2023 నాడు ఏ స్టేటస్ అయితే ఉందో తిరిగి ఆ స్టేటస్లో నాగార్జున సాగర్ ప్రాజెక్టు రెగ్యులేషన్ అంతా తెలంగాణ ప్రభుత్వ ఆధీనంలో తీసుకురావాలని చెప్పి స్పష్టంగా తీర్మానం చేశాం. ఏమైంది మరి? తీర్మానం చేసి ఏడాది అయింది. ఏడాది నుంచి మన చేతుల్లోకి దాన్ని తీసుకోవడంలో ఎందుకు మీరు ఫెయిల్ అవుతున్నారు? నిజంగా అది మన చేతిలో ఉంటే కుడికాలం నుంచి 10,000 క్యూసెక్కులు రోజు వాళ్ళు తీసుకుపోరు కదా. ఆ రెగ్యులేషన్ మీ చేతిలో ఉంటుంది కదా. ఇది మీ చేతగాంతనం వల్ల, మీ నిర్లక్ష్యం వల్ల రేపు తెలంగాణకు పెద్ద దెబ్బ తగిలే ప్రమాదం ఉన్నది. కాంగ్రెస్, బీజేపీ, చంద్రబాబు, రేవంత్ అందరూ కలిసి తెలంగాణకు తీరని అన్యాయం చేశారని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు దక్కాల్సిన కృష్ణా జలాలను ఏపీ దోచుకెళ్తున్నా కాంగ్రెస్ సర్కారు మొద్దు నిద్రపోతుందని మండిపడ్డారు. ఇదే విషయంపై హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచనలు చేస్తే మంత్రి ఉత్తమ్ చెత్తవాగుడు వాగాడంటూ నిప్పులు చెరిగారు. తెలంగాణకు దక్కాల్సిన నీటి వాటా కోసం పోరాటానికి బీఆర్ఎస్ సిద్ధంగా ఉందన్నారు జగదీష్ రెడ్డి. ప్రాజెక్టుల మీద వ్యతిరేకంగా మాట్లాడి కేసులేసి దుర్మార్గంగా అవతలకు ఉపయోగపడే పని చేశారు. ఇవాళ కూడా అదే సోయి లేకుంటున్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా. అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం, మన నీళ్ళు ఏదైతే ఉన్నాయో ఇవాళ శ్రీశైలం, నాగార్జున సాగర్లో ఉన్న ప్రతి చుక్క నీళ్లు మనవి మాత్రమే. ఆంధ్రప్రదేశ్ కేవలం 9 టీఎంసీలు మంచిల కొరకే ఉండాలి, అవి ఉన్నాయి. ఇవాళ మీరు రోజుకు 15-20 వేల క్యూసెక్ల పైన తీసుకుపోతున్నాడు చంద్రబాబు. అవి ఆపకపోతే మనకు నష్టం జరుగుతుంది. ఇది బీఆర్ఎస్ పార్టీగా మేము చెప్తా ఉన్నాం, తెలంగాణ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కృష్ణా నీళ్ళపైన జరుగుతున్న దోపిడీ మన మంచిలకు ఇబ్బంది పడే పరిస్థితికి వస్తుంది. ఇది మేము మాట్లాడుతున్నాం, కాంగ్రెస్ అది మాట్లాడుతుంది. ఇది చూడాల్సిందిగా, ఇది అర్థం చేసుకోవాల్సిందిగా తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ బండి సంజయ్, కిషన్ రెడ్డి ఒక మాట మాట్లాడి కేఆర్ఎంపీ అధికారులు చెప్పి ఆపేయండి, నీళ్ళు అన్యాయంగా పోతున్నాయని మాట్లాడి తాగదు. ఏం పని చేస్తున్నాం మరి? 9 మంది ఎంపీలు మీరున్నారు, 2 మంత్రులు ఉన్నారు. ఇక్కడ కేంద్రం మీ చేతిలో ఉంది, ఎందుకు ఆపడం లేదు? అవి మన వాటా నీళ్ళని తెలుసు, ఆంధ్రప్రదేశ్ వాటా పూర్తిగా వాడేసుకుందనే సంగతి తెలుసు. ఎందుకు మాట్లాడటం లేదు? ఎందుకు మాట్లాడుతున్నాడు? బుద్ధి ఉండాలి కదా కొంచెం మనం మాట్లాడడానికి.
ఏది వాగితే ఏది పడితే అది వాగుతా నేను చెత్త మాటలు మాట్లాడదా అంటే సోయిండాలి మాట్లాడడానికి కొంచెమన్నా. తెలంగాణకు దక్కాల్సిన కృష్ణా జలాలను ఏపీ దోచుకెళ్తుంటే రేవంత్ ప్రభుత్వం మొద్దు నిద్రలో జోగుతోందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. కృష్ణా గోదావరి జలాల్లో న్యాయమైన వాటా కోసం కాంగ్రెస్ ఏం చేస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. పాలమూరు రంగారెడ్డిపై మంత్రి ఉత్తమ్ కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. దమ్ముంటే రేవంత్ రెడ్డి ప్రధాని కార్యాలయం ఎదుట ధర్నాకు పిలుపునివ్వాలని సవాల్ విసిరారు నిరంజన్ రెడ్డి. కేంద్రంతో కొట్లాడదాం, మీకు కలిసి వస్తాం. మీరా పని చేయమంటే మీరు కొట్లాడడానికే చేతగాక, పైన సాధించడానికే చేతగాక, ఇక్కడ ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడానికే చేతగాక అత్యంత హీనంగా అత్యంత అజ్ఞానంగా ప్రచారం చేసి మాట్లాడినటువంటి వాళ్ళు కాళేశ్వరం. రాష్ట్రాన్ని ఇంత సుసంపన్నమైన రాష్ట్రంగా తీర్చిదిద్దినాం. ఈ నుంచి ముందరికి తీసుకుపోండి మీకు చేతనైతే. ఈ వానాకాలం నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఒక్క కృష్ణానదిలోనే 660 టీఎంసీల నీళ్లను వాడుకునేది హక్కుకు భిన్నంగా. శ్రీశైలంలోకి వెళ్ళి పోయే నీళ్ళు ఆఫ్టైక్ నుంచి పోతాయి. నాగార్జున సాగర్ కుడికాలోకి వెళ్ళి 10,000 క్యూసెక్లు ప్రతిరోజు పోతాం. దీన్ని ఆపండి అని చెప్తున్నా. ఇది ఆపమనేటువంటి విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమైనా చర్యలు తీసుకున్నారండి? అవతల చంద్రబాబు నాయుడు ఆల్రెడీ ఎక్కువ వాడుకున్నాడే నోరు తెరిచి మాట్లాడుతున్నావు. నేను వాడుకున్నది కరెక్టే, ఏట్ల నుంచి సముద్రంలో పోయి వాడుకున్నా ఏం తప్పుంది అని మాట్లాడుతున్నాడు. మరి ఇది ఎండిపోతున్నాయి పంటలు, దీనికి వచ్చి మాట్లాడరా? నోరు లేదా? ఆపరా నాగార్జున సార్ల నీళ్ళను? ఇది అది మేము అడిగేది. దీని మీద మాట్లాడమంటున్నాం. అడుగడుగునా మోసం, అడుగడుగునా వచ్చాను. అంటే పాలమూరు, నల్లగొండ, ఖమ్మం, రంగారెడ్డిని ఎండబెడితే ఆనందమా? ప్రధానమంత్రి కార్యాలయం ఎదుట ధర్నాకు పిలుపునియండి ముఖ్యమంత్రి గారు. మేము వస్తాం, బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా మేము వస్తాం. అవసరమైతే ప్రధానమంత్రి కార్యాలయం ఎదుట దీక్షకు మీరు పిలుపునియండి దమ్ముంటే. ఇక ఏపీ జలదోపిడిని బయటపెట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నించింది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కృష్ణా నీళ్లను తరలించుకుపోవడానికి ఏపీ చేస్తున్న కుట్రల్ని కళ్లకు కట్టినట్టు వివరించే ప్రయత్నం చేశారు బీఆర్ఎస్ నాయకుడు కురువా విజయ్ కుమార్. అయితే ఏపీ పోలీసులు ఆయన దౌర్జన్యంగా అడ్డుకొని అక్కడి నుంచి పంపేశారు. శ్రీశైలం ఈ యొక్క ప్రాజెక్టు దగ్గర ఉన్నాం. ఇవాళ తెలంగాణకు కృష్ణా జలాలలో ఏ రకమైనటువంటి నష్టం జరుగుతూ ఉందో చూపించడం కోసం వచ్చాను ఇవాళ నేను. ఇది శ్రీశైలం ప్రాజెక్ట్. ఇది చూడండి ఒకసారి. ఈ శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర మొత్తం నీళ్లు ఏ రకంగా అడుగు అంటిపోయినాయో ఒకసారి మీకు చూస్తే అర్థమవుతుంది. మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము మొత్తం నీళ్ళు అన్ని కూడా అడుగంటిపోయినాయి. ఇవాళ శ్రీశైలంలో ఉన్నటువంటి వాటర్ అన్ని కూడా అడుగంటిపోయినాయి. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము తెలంగాణకు రావాల్సినటువంటి యొక్క ఏదైతే వాటా ఉందో వాటా ప్రకారంగా నీళ్లని ఇవ్వకుండా అక్రమంగా శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ముందు ఉన్నటువంటి పోతిరెడ్డిపాటి బొక్క నుంచి అక్కడ ముందు ఉన్నటువంటి ముచ్చుమర్రి ప్రాజెక్టు నుంచి కింద ఉన్నటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి ప్రతిరోజు నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి ప్రతిరోజు 10,000 క్యూసెక్ల నీళ్లు తరలిస్తా ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. రోజుకు 2 టీఎంసీల నీళ్లు తరలిస్తా ఉంది. ఇది తెలంగాణకు ఒక పెను భారంగా ప్రమాదంగా మిగిలిపోయేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి తెలంగాణ ప్రజలారా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకంగా నీటి వాటాల్లో నీళ్ల కేటాయింపులో మనకు నీళ్లు ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ దోపిడీ చేస్తా ఉందో అర్థమవుతా ఉంది. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో ప్రతి ఎకరా కూడా కృష్ణా నీళ్ళ నుంచి మనకు దక్కాల్సిన వాటా కంటే కూడా ఎక్కువ నీళ్లు మనం తీసుకెళ్లి కేసీఆర్ గారి నేతృత్వంలో ఆ రోజు తెలంగాణని సస్యశ్యామలం చేసుకున్నాం. పాలమూరుని పచ్చగా చేసినటువంటి చరిత్ర కేసీఆర్ గారిది. కానీ ఈ రోజు రేవంత్ రెడ్డి గారు వచ్చి ఏం చేస్తా ఉన్నారు? ఇవాళ ఈ రోజు పక్కన ఉన్నటువంటి తన గురువు చంద్రబాబు నాయుడు గారి యొక్క జలదోపిడీ చేస్తా ఉంటే చూస్తూ ఏం చేతగాని దద్దమ్మ ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఏపీ మన నీళ్లు దోచుకుపోతుంటే కాంగ్రెస్ నాయకులు కనీసం ప్రశ్నించడం లేదన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. అటు కర్ణాటక, ఇటు ఏపీ మన నీళ్లను చోరీ చేస్తున్నారని మండిపడ్డారు. దౌర్జన్యంగా తెలంగాణ నీళ్లు ఎత్తుకుపోతుంటే నిలదీసే దమ్ము లేదా అంటూ రేవంత్ సర్కార్ను ప్రశ్నించారు శ్రీనివాస్ గౌడ్. తెలంగాణ సస్యశ్యామలం చేసినటువంటి కేసీఆర్ గారి మీద నిందలు వేయడం తప్ప వేరే ఏం లేదు. అసలు మాట్లాడడానికి వాళ్ళకి నోరెట్లు వస్తుందో అర్థం కాదు. నీటిపారుదల శాఖ మంత్రి గారు చదువుకునే వ్యక్తి. ఆయన నుంచి మొదలుకుంటే ఎవరు మాట్లాడినా ప్రభుత్వానికి ముందు చూపు లేదు, ధ్యాస లేదు. అబద్ధాలతో ఇంకా పబ్బం కట్టుకుంటున్నారు. ఆంధ్ర గవర్నమెంట్లో ఎడమ కాలంలో ఎండిపోతుండే, కుడి కాలం నీళ్ళు వస్తుండే. సేమ్ నాగార్జున సాగర్ కాలం ఎడమ కాలం ఎండిపోతుంది, కుడి కాలం నిండుతుంది. ఇది ఎండిపోతుంది ఎట్లా, అది నిండుతుంది ఎట్లా, ఎక్కడ పోతున్నాయి నీళ్ళు అనేవి దాని మీద దృష్టే లేదు. ఆంధ్ర తెలంగాణ పంచాయతీ పెట్టిస్తారు తప్ప
పరిష్కారం దిశగా ఆలోచన చేయట్లేదు. తుంగభద్ర నుంచేమో పైన కర్ణాటక దోసుకుపోతుంది, ఇటు ఆంధ్రప్రదేశ్లో శ్రీశైలం పైన మొత్తం కూడా కాలువలు దొక్కుంటా నీళ్ళు తీసుకుపోతున్నారు. అక్రమంగా నీళ్ళు తీసుకుపోతే అడ్డుకుంటలేరు, కనీసం మాట్లాడతలేరు, ప్రశ్నిస్తలేరు.